ఫస్ట్ రాగి ఫ్లోర్ ఎప్పుడైనా సరే మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, కేక్స్ కైనా బ్రౌనీస్ కైనా. ఎందుకంటే ఇది కొంచెం రా ఫ్లేవర్ ఉంటుంది కదా. స్ప్రౌటెడ్ రాగి అయితే ఎప్పుడు తీసుకోవద్దు మీరు, జస్ట్ నార్మల్ రెగ్యులర్ రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. సో రోస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం నటీ ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచిగా అరోమా వస్తుంది అనమాట బ్రౌనీస్ లో మిక్స్ చేసిన తర్వాత. అండ్ కొంచెం రాగి ఫ్లవర్ అనేది శాండీ గ్రెయిన్ ఉంటుంది కదా, అది అనేది పోతుంది ఒకసారి డ్రై రోస్ట్ చేస్తే. రా ఫ్లేవర్ అనేది మనకి రాదు. సో అందుకని రోస్ట్ చేయాలన్నమాట రాగి ఫ్లవర్ ని. జస్ట్ ఒక 2 to 3 minutes రోస్ట్ చేస్తే సరిపోతుంది. మీడియం హీట్ లో రోస్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రాగి ఫ్లవర్ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అయితే పెట్టొద్దు, పెడితే మనకి బర్న్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అది మనం మిక్స్ చేసిన తర్వాత కూడా బ్రౌనీస్ లో అస్సలు టేస్ట్ బాగోదు. ఇండక్షన్ లో మీరు కుక్ చేస్తే మాత్రం జస్ట్ 100 degrees లో మెయింటైన్ చేసుకుని రోస్ట్ చేసుకోండి. జస్ట్ 2 to 5 minutes అంతే. మీకు అరోమా స్మెల్ అనేది తెలుస్తుంది, ఆ స్మెల్ రాగానే స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదా ఇంకొక సింపుల్ ఆప్షన్ ఏంటంటే ఓటీజీలో మీరు జస్ట్ ఒక ట్రేలో రాగి ఫ్లవర్ ప్లేస్ చేసేసి బోత్ ద రాడ్స్ ఆన్ చేసి టాప్ రాడ్ అండ్ బాటమ్ రాడ్, ఫ్యాన్ మాత్రం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి జస్ట్ ఒక 150 degrees లో జస్ట్ 2 minutes అనేది మీరు పెడితే రోస్ట్ అవుతుంది, చాలా బాగా రోస్ట్ అవుతుంది. జస్ట్ 2 minutes, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. 150 కన్నా తక్కువ కూడా పెట్టొచ్చు. సో 110, 120 ఈజ్ ఇనఫ్ ఐ థింక్. లేదు సింపుల్ గా అయిపోతుంది అనుకుంటే మీరు ఇలా ప్యాన్ లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. సో అయిపోయింది, ఇది రోస్ట్ అయిపోయింది. నాకు మంచి అరోమా అనేది వస్తుంది, చాలా బాగుంది, రోస్ట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ కూల్ అయిపోవాలి. మనం బ్యాటర్ లో మిక్స్ చేయకముందు ఇది కంప్లీట్ కూల్ అయిపోవాలి. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం బటర్ అనేది మెల్ట్ చేయాలి. రెసిపీ కార్డ్స్ అయ్యి మీకు తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను. నాకు పర్సనల్ గా డిఎం చేయండి రెసిపీ కార్డ్ అని, లైవ్ అటెండ్ అయిన వాళ్ళు. సో నేను రెసిపీ అనేది చూపిస్తాను. ఎప్పుడైనా సరే మనకి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. సింపుల్ గా నేను రెసిపీ కార్డ్ ఇచ్చేసిన అది మీరు చేసిన ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరగవచ్చు, చాలా ఉంటుంది. కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎప్పుడైనా ఫస్ట్ మనం చూసుకోవాలి. సో బటర్ అనేది ఇలా మెల్ట్ చేయాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్. మనం గీ మెల్ట్ చేసినప్పుడు మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ లో వస్తుంది కదా, అలా మెల్ట్ చేయాలి బటర్ అనేది. సో ఇలా మెల్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రౌనీలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, క్యారమలైజ్డ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫడ్జీగా కూడా చాలా బాగుంటుంది, ఫడ్జీగా వస్తుంది బ్రౌనీ అనేది. ఐ థింక్ ఈ షేడ్ చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ లో వస్తుంది. ఇంకొంచెం డార్క్ గోల్డెన్ కలర్ లో వచ్చాక మనం జాగరీ అనేది యాడ్ చేయాలి. సో చూడండి డార్క్ కలర్ లో వచ్చింది. సో దిస్ ఈస్ ద స్టేజ్ అన్నమాట, డార్క్ బ్రౌన్ షేడ్. ఇప్పుడు మనం జాగరీ తీసుకోవాలి. ఎల్లో జాగరీ యూస్ చేస్తున్నాం. జాగరీ పౌడర్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు,
ఎల్లో జాగరీ యూస్ చేయండి. మన కుందు బెల్లం అంటారు కదా, అదనమాట, అది యూస్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం మనకి కరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో బెల్లం అనేది కొంచెం ఇలా మెల్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం దూరంగా ఉండి యాడ్ చేయండి మిల్క్ అనేది. సో ఇంకొంచెం చంక్స్ అనేవి ఉన్నాయి, సో ఈ మిల్క్ లో డిజాల్వ్ అయిపోతాయి. అయ్యే వరకు మనం మిల్క్ అనేది మిక్స్ చేసుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ స్టేజ్లో. జస్ట్ చూడండి, షైనీ ఫినిషింగ్ అనేది ఉంది కదా మీకు, సో అలా రావాలన్నమాట షైనీ ఫినిష్. సో స్మూత్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం డార్క్ చాక్లెట్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి డార్క్ కోవచర్ అనమాట నేను యాడ్ చేసేది, 45% డార్క్ చాక్లెట్. ఎప్పుడైనా బ్రౌనీస్లో మీరు కంపౌండ్ అస్సలు యూస్ చేయొద్దు, ఎందుకంటే కంపౌండ్ అనేది తర్వాత మీకు చాలా హార్డ్ అయిపోతుంది. బ్రౌనీ చేసిన తర్వాత మీకు స్మూత్నెస్ అనేది అస్సలు బాగోదు. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా మొత్తం చాక్లెట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం ఫస్ట్. సో ఇదన్నమాట మేము యూస్ చేసే డార్క్ చాక్లెట్, వాన్ హోటన్ బ్రాండ్. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, 45% డార్క్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది, బెస్ట్ ఫర్ బ్రౌనీస్ అని చెప్పొచ్చు. చాక్లెట్ వేసిన తర్వాత మీకు టెంపరేచర్ అనేది బాగా తగ్గించాలి, లేదు అంటే మొత్తం కింద స్ట్రక్ అయిపోతుంది చాక్లెట్ అనేది. మిక్స్ చేస్తూనే ఉండాలి. సో చూడండి, స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా ఇక్కడ, ఇలాగా చాక్లెట్ సాస్ లా వస్తుంది ఇలా మీకు, చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకుందాము, ఎసెన్సెస్ అవి. సో ఈ స్టేజ్లో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేయాలి. అరోమా ఇక్కడే మీకు తెలుస్తుంది, చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ ఎసెన్స్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ.
ఈ స్టేజ్లో మీకు బటర్, మెల్టెడ్ బటర్ స్మెల్ అండ్ జాగరీ అన్ని మిక్స్ చేస్తే క్యారమలైజ్ అవుతుంది, అది చాలా బాగుంటుంది. బ్రౌనీ స్మెల్ అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది చాక్లెట్ సాస్ ప్రిపరేషన్లోనే. సో చూసారు కదా, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేద్దాము. ఫస్ట్ ఇది రాగి బ్రౌనీ కాబట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండర్ జార్ తీసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండ్ చేసుకుంటే రాగి ఫ్లవర్ అనేది మనకి ఇంకొంచెం గ్రైండ్ అవుతుంది కాబట్టి ఆ శాండీ టెక్స్చర్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. సో ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి బేసన్ ఫ్లవర్, శనగపిండి. నెక్స్ట్ ఆల్మండ్ ఫ్లవర్. ఆల్మండ్ ఫ్లవర్ అనేది మీకు రెడీమేడ్గా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్మండ్ ఫ్లవర్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లవర్. అండ్ నెక్స్ట్ ఇది కార్న్ ఫ్లవర్. నెక్స్ట్ ఇటు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ సాల్ట్. కోకో పౌడర్ మీడియం బ్రౌన్, ఇది కూడా సేమ్ చాక్లెట్ బ్రాండ్, వ్యాన్ హోటన్ బ్రాండ్ మీడియం బ్రౌన్ చాక్లెట్ కోకో పౌడర్. మీరు హెర్షీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాన్ హోటన్ దొరకదు కాబట్టి హెర్షీస్ బ్లింకిట్లో అవైలబుల్ ఉంది. యూ కెన్ యూజ్ హెర్షీస్ ఆల్సో. సో లాస్ట్లీ ఇందాక డ్రై రోస్ట్ చేసాం కదా రాగి ఫ్లవర్, ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం బ్లెండ్ చేద్దాము. సో ఎక్కువ బ్లెండ్ చేయొద్దు, జస్ట్ లైట్గా బ్లెండ్ చేయండి. ఎక్కువ బ్లెండ్ చేస్తే ఫ్లవర్లో ఆల్మండ్ ఫ్లవర్ వేసాం కదా, అందులో ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో జస్ట్ నార్మల్గా బ్లెండ్ చేసి అన్ని మిక్స్ అయిన తర్వాత స్టాప్. సో చూడండి, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనకి. సో నా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. సో జస్ట్ మిక్స్ ఇట్. ఏ బ్లెండర్ యూస్ చేయొద్దండి, జస్ట్ స్పాచులాతో మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేసినా మనకి బ్రౌనీ అనేది ఫడ్జీగా రాదు, కేకీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో జస్ట్ స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంతే. జస్ట్ స్పాచులాతో ఇలా మ్యాష్ చేస్తూ మిక్స్ చేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. మొత్తం లంప్ ఫ్రీ ఉంది. ఐ థింక్ యూ కెన్ సీ ద బ్యాటర్. సో దీన్ని బేకింగ్ టిన్లో తీసేసుకోండి. సారీ, వెనిలా అండ్ ఇది యాడ్ చేయలేదు, కాఫీ ఎక్స్ట్రాక్ట్. మన సాస్ అప్పుడే మనం యాడ్ చేసుకోవాలి, చాక్లెట్ సాస్ అప్పుడు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వెనిలా. కాఫీ ఏం లేదండి, జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ ప్లస్ కొద్దిగా వామ్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవటమే. ఎప్పుడైనా మీరు ఏదైనా చాక్లెట్ కేక్ కానీ ఏది చేసుకున్నా సరే కాఫీ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ చాలా మంచి కాంబినేషన్ కోకోకి.
స్మెల్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే టిప్ గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇది వచ్చేసి 6 ఇంచ్ స్క్వేర్ టిన్. సో ఇలా పార్చ్మెంట్ పేపర్ని మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో బ్రౌనీ టిన్కి ఎప్పుడు మనం ఇంత హైట్ వరకు పెట్టుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుందాం ఇలాగా. ఫస్ట్ ఇలా కార్నర్స్ స్ట్రైట్గా కట్ చేయాలి. ద సేమ్ వే 4 కార్నర్స్ కట్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఫోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇలా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది లోపల టిన్లో పెట్టడానికి. That's it. జస్ట్ కార్నర్స్కి ఇలా ప్రెస్ చేయండి. సో అంతే. I think you can see. ఆయిల్ అనేది ఏం అప్లై చేయదు ఎప్పుడైనా సరే బ్రౌనీకి, ఇంకా మనకు ఆయిలీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో జస్ట్ సింపుల్గా ఇలా పార్చ్మెంట్ పేపర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. బేకింగ్ పేపర్, బటర్ పేపర్ కూడా అస్సలు యూజ్ చేయొద్దు, ఓన్లీ పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ మన బ్యాటర్ అనేది ఇందులో వేసేద్దాం. సో జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మొత్తం కార్నర్స్ లోకి మొత్తం వెళ్తుంది, సెటిల్ అవుతుంది మిక్స్చర్ అనేది. సో దట్స్ ఇట్. సో ఇందులోకే మనం చంక్స్ యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ మీ ఇష్టం, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మిల్క్ కొవచర్ యాడ్ చేస్తున్నామండి. ఇందాక నేను డార్క్ చూపించాను కదా, అందులోని మిల్క్ కొవచర్ ఇది.
ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇందులో. సేమ్ ఆల్మండ్ స్లైసెస్, పిస్తా స్లైసెస్, లేదా ఓన్లీ వాల్నట్ బ్రౌనీ కావాలనుకుంటే సింపుల్గా ఇలా ఎక్స్ట్రా చాక్లెట్ చంక్స్ యాడ్ చేసుకుని జస్ట్ ఇలా వాల్నట్స్ని టాప్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఈవినింగ్ స్నాక్కి కూడా మనకి ఆప్షన్స్ అని చాలా చూసుకుంటూ ఉంటాం కదా హెల్దీ వేలో. సో ఇది చాలా బాగుంటుంది. నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్ కదా, చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్. అంటే దీన్ని బేక్ చేయాలి. ఇప్పుడు బేకింగ్ టెంపరేచర్ అనేది ఎప్పుడు 170లోనే ఉండాలి. మోస్ట్ ఓటీజీస్ అనేది 170లోనే కేక్స్కి పెడతాము. సో బాటమ్ రాడ్ ఒక్కటే ఆన్ చేసి ఉంచాలి ఓటీజీ అయితే. టాప్ రాడ్ అనేది కేక్స్కి ఎప్పుడు మనం పెట్టకూడదు. ప్రీ హీట్ చేసినప్పుడు మాత్రం బోత్ రాడ్స్ ఆన్ చేసి ఉంచాలి ప్రీ హీట్ చేసినప్పుడు. సో ఇది బేకింగ్ పెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 30 to 45 minutes అంతే. 45 కూడా 30 to 40 minutes చూడండి. 30 minutes తర్వాత ఒక్కసారి స్క్యూర్ ఇన్సర్ట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అయిందా లేదా అనేది. అది కొంచెం బాగా వెట్గా రన్నీ కన్సిస్టెన్సీలో ఉంటే ఇంకొక 5 minutes పెట్టండి. లేదు కొంచెం క్రంబ్లీ కన్సిస్టెన్సీ వచ్చి మనకి కొంచెం అంటుకున్నా నో ప్రాబ్లం, తీసేయండి. ఓవర్ బేక్ చేయొద్దు, తర్వాత హార్డ్ అయిపోతుంది బ్రౌనీ అనేది. సో కొంచెం మనకి లైట్గా అంటుకుంటే నో ఇష్యూ, రిమూవ్ చేసేయచ్చు. ఇది బేకింగ్ టైం పడుతుంది కదా, సో అందరూ అయ్యే వరకు క్లాస్లో అటెండ్ అవ్వరు. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసిన బ్రౌనీ. మీరు చూడొచ్చు లెంత్ అనేది ఎంత వచ్చిందో, సారీ హైట్. దీన్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. బ్రౌనీ ఎప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో చూసారు కదా ప్రాసెస్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికన్నా అర్థం అవ్వకపోతే జస్ట్ నాకు డిఎం చేయండి ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు. సో ఇది ఆల్రెడీ మేము నిన్న చేసిన బ్రౌనీ కట్ చేసి చూపిస్తాను మీకు. పెద్ద పీసెస్ కావాలంటే ఇలా జస్ట్ 4 వస్తాయి మీకు. లేదు చిన్నవి కావాలంటే దీన్ని ఇలా చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, యువర్ విష్. సో టెక్స్చర్ చూడండి ఒక్కసారి. యూ కెన్ సీ ద ఫడ్జీ టెక్స్చర్. సేమ్ మనం మైదాతో ఎలా చేస్తామో బ్రౌనీ అనేది అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద చంక్స్ యాడ్ చేసాం మేము. టేస్ట్ అయితే మనకి సేమ్ మనం చిన్నప్పుడు బార్న్విటా తినేవాళ్ళం కదా, అలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు బ్రౌనీ అనేది ముందు రోజు బేక్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలన్నా మార్నింగ్ బేక్ చేసుకుని ఈవినింగ్ కట్ చేసుకోవాలి. దీన్ని బాగా కూల్ అయిపోవాలి, డ్రై అవ్వాలి, బాగా డ్రై అవ్వాలి, కూల్ అవ్వాలి. ఇది నిన్న బేక్ చేసాం, మార్నింగ్ బేక్ చేసాము. ఈవినింగ్ దీన్ని ర్యాప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. ఫ్రిడ్జ్ లో పెట్టితే మీకు కటింగ్ అనేది షార్ప్ ఎడ్జెస్ ఇలా చాలా స్మూత్ గా వస్తుంది అనమాట. చూడండి ఇలా షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. లేదు అంటే మీకు క్రమ్స్ అతుక్కుపోయి నైఫ్ కి మీకు అంత బాగా రాదు కటింగ్ అనేది. సో బ్రౌనీ అనేది తీసిన తర్వాత కూడా బాగా డ్రై అవ్వాలి. సో హోప్ యూ లైక్ ద లైవ్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ కార్డ్ అనేది మీకు షేర్ చేస్తాను. అందరూ క్లాస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో రెసిపీ కార్డ్ కావాలంటే మాకు బ్రౌనీ అని డిఎం చేయండి, మీకు రెసిపీ కార్డ్ అనేది పంపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లైవ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.